బాబు జాతిరత్నాలు, ఆర్థికంగా పరిస్థితి బాగోలేదా? మనకి ఎదిగే టాలెంట్ లేదా? ఉన్నా కష్టపడాలి అనిపించట్లేదా? అయితే మరి ఎవరైనా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని లవ్ చేయడం బెటర్ కదా. అబ్బా, జాతిరత్నం లాంటి ఐడియా. ఏం పర్లేదు నాన్న, ఐడియా మంచిదే. కాకపోతే లైన్ వేసే ముందు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నీ ఏజ్ ఎంత అని కనుక్కోండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా మనకి లెక్కలు తెలియాలి కదా, అందుకని ఏజ్ కూడా కరెక్ట్గా అడిగితే బెటర్. ఆ అమ్మాయికి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే ఇంకా మీ లవ్ని ఎవ్వరు ఏం పీకలేరు. అంతగా ఏదైనా ప్రాబ్లం వస్తే మన నాని అన్న ఉన్నాడు, మన ప్రియదర్శి అన్న ఉన్నాడు. ఓకేనమ్మా? ఓకే, డన్. కంగ్రాట్స్ జాతిరత్నం. సినిమాలు తీసేవాళ్ళు చాలామంది తమ సినిమాలు జనాలకి నచ్చాలి అని తీస్తుంటారు. కానీ మేము మా రివ్యూలు జనాలకి నచ్చాలనుకుని చేయం. మాకు నచ్చిందేంటో నచ్చందేంటో ఖచ్చితంగా చెప్తాం. మాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మాకు నచ్చనిది మీకు నచ్చచ్చు. సో మా రివ్యూలు నచ్చకపోతే చూడడం మానేయండి, నచ్చితే మాత్రం షేర్ చేయండి. సింపుల్. కోర్ట్ సినిమా బాగుంది, నిజంగా బాగుంది, సినిమాగా బాగుంది, మాకు కూడా నచ్చింది. అఫ్కోర్స్ అద్భుతం అనేవాళ్ళు ఉన్నారు ఈ సినిమా. మేము కూడా కొన్ని యాంగిల్స్లో అద్భుతం అని అంటున్నాం. నిజంగా ఇంత సింపుల్గా అంత మనసుకు పట్టేలా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ని ఆసక్తికరంగా తీసిన డైరెక్టర్ని అభినందించి తీరాలి. సరే, అతని డైరెక్షనల్ టాలెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే మీరు ఈ కోర్ట్ సినిమా బాగుందని వినుంటారు, ఈ సినిమాని పొగిడే రివ్యూలు కూడా చాలా చూసేసి ఉంటారు. అయితే ఈ రివ్యూ ప్రత్యేకత ఏంటంటే సినిమా అద్భుతం మహాద్భుతం అని మెచ్చుకోవడం కాదు, నిజంగా బాగుంది సినిమా, నో డౌట్. కానీ ఈ రివ్యూని కొన్ని ప్రత్యేకమైన కోణాల్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే సినిమా విషయంలో 2 పాయింట్స్ ఉంటాయి. మొదటిది సినిమా ప్రజెంటేషన్. ఆ స్టోరీని, సీన్స్ని ఎలా చూపించారు, విషయాన్ని ఎంత కన్విన్సింగ్గా చెప్పారు, మనసుకు పట్టుకునేలా ఆసక్తికరంగా ఎంతవరకు ఉంది. ఆ యాంగిల్లో తీసుకుంటే ఇందులో డైరెక్టర్కి, యాక్టర్స్కి అందరికీ మంచి మార్కులు పడిపోతాయి, నో డౌట్. అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్, ఏంటి? రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. అయితే రెండో యాంగిల్ ఉంది. సినిమాని బాగా తీయడం వేరు, బాగా తీస్తూ ఆ సినిమా ద్వారా కొన్ని విషయాల్ని పనిగట్టుకుని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం వేరు. జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక సినిమా బాగా తీసినప్పుడు నిజమే కదా అనిపించేలా సీన్స్ సహజంగా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఒక మాయలో పడిపోతూ ఉంటారు. ఆ సీన్స్ వెనకాల డైరెక్టర్ మన మీద ప్రింట్ చేయాలనుకునే కొన్ని విషయాల్ని తమకు తెలియకుండానే యాక్సెప్ట్ చేసేసి కన్విన్స్ అయిపోతూ ఉంటారు, ఆ సినిమా మూడ్లో పడి, ఆ మాయలో పడి. అయితే మేము అలాంటి వాళ్ళం కాదు. టెక్నిక్ని, సబ్జెక్టుని విడిగా చూడగలం. సినిమా తీయడంలో అద్భుతమైన ప్రతిభ ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా గుర్తిస్తాం. అలాగే ఆ సబ్జెక్ట్లో ఉన్న లోపాలు, లూప్ హోల్స్ మాకు నచ్చకపోతే వాటినే ఫ్రాంక్గా చెప్పేస్తాం. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పేది ఒకటే, సినిమా నచ్చడం వేరు, అందులో ఉండే సబ్జెక్ట్ నచ్చడం వేరు. మాకు సినిమా నచ్చింది, సినిమాగా నచ్చింది, అందులో డౌటే లేదు. కానీ సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మరి రివ్యూలోకి వెళ్దామా? ఈ సినిమా స్టోరీ మాటకు వస్తే అనగనగా ఒక అమ్మాయి, అనగనగా ఒక అబ్బాయి. ఆమెకి డబ్బు స్టేటస్ ఉంది, వీడికి లేదు. ఇద్దరు ప్రేమించుకుంటే అమ్మాయి తండ్రికి ఇష్టం ఉండదు, అబ్బాయిని కేసులో ఇరికిస్తాడు. ఇలాంటి సినిమాలు, కథలు, ప్రేమ కథలు చాలా చూసాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్బాయిని కేసులో ఇరికించడానికి ఇక్కడ అమ్మాయి వయసు అనే పాయింట్ని తీసుకుంటాడు. ఆ పోక్సో చట్టం అడ్డు పెట్టుకుని అబ్బాయిని పీడించడం జరుగుతుంది. సెక్షన్ 11 and 12 of POCSO Act. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అన్నది ఈ యాక్ట్. ఇది యాక్చువల్గా చిన్నపిల్లల్ని రక్షించడానికి, సెక్సువల్ అఫెన్సెస్ నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న చట్టం. అయితే ఎవరు చిన్నపిల్లలు అన్నది మనం డిఫైన్ చేసుకునేటప్పుడు 18 ఏళ్ల లోపు అని పెట్టుకున్నాం. సో అక్కడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండని అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళినా, ఇంకా ఏదైనా హద్దులు మీరినా అది చాలా పెద్ద కేసు అవుతుంది. డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీన్ని ఏ విధంగా వాడే అవకాశం ఉంది అన్నది ఈ సినిమాలో చెప్పారు. ఫైనల్గా ఒక జూనియర్ లాయర్ పోరాడి ఆ కుర్రాన్ని కేసు నుంచి విడిపిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఇంతే కథ. అయితే ఇది చెప్పేసినంత మాత్రాన కథ మొత్తం రివీల్ అయిపోయింది అనుకోకండి, జస్ట్ ఇది లైన్ మాత్రమే. నిజానికి సినిమా చూస్తుంటే అందులో ప్రతి పాయింట్, ప్రతి సీను నిజంగా మన కళ్ళెదురుగా జరుగుతున్నట్టుగా ప్రాక్టికల్గా చూపించాడు డైరెక్టర్. ఏదో రివ్యూలో 4 వాక్యాల్లో కథ వినేసినంత సింపుల్ కాదు. ఆ సీన్స్ కన్సీవింగ్ చాలా న్యాచురల్గా ఉంది. అంటేనే ఫైనల్ జడ్జ్మెంట్ అంటే సార్. సినిమాలో ప్లస్ పాయింట్స్ మాటకు వస్తే మొదటి నుంచి చివరి వరకు డైరెక్టర్కి స్క్రీన్ మీద మంచి గ్రిప్ ఉంది. అంతేకాదు లాయర్లు, న్యాయ వ్యవస్థ, ఆ వ్యవహారాలన్నింటి మీద కూడా మంచి పట్టున్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆయన లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడేమో అని కూడా అనిపిస్తుంది.
ఆ డీటెయిల్స్ తెలియవు. కానీ ఒకవేళ లా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకుండా నిజంగా ఇంత స్టడీ చేసి సినిమా తీసుంటే కనుక చాలా మంచి డైరెక్టర్ మనకి దొరికినట్టే. బీయింగ్ అ కోర్ట్ రూమ్ డ్రామా, ఇందులో చాలా లీగల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఎవరు లా చదవలేదు, ఎవరికి తెలియదు. సో లాట్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ అనుభవం వల్ల ఇంత బాగా ఈ సినిమా తీసి ఉన్నా కూడా అతను మంచి డైరెక్టరే. జనరల్గా లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద బాగా పట్టుండే అవకాశం ఉంది. కాకపోతే అలా అయి ఉంటే ఆయన ఫ్యూచర్లో కూడా ఇలాంటి కోర్ట్ సినిమాలు, లా సినిమాలు అలాంటి సిరీస్ తీసుకుంటూ వాటికే పరిమితం అయిపోయే అవకాశం ఉంది. కానీ లా బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అది తన సబ్జెక్ట్ కాకపోయినా స్టడీ చేసి ఇంత బాగా తీసుంటే మాత్రం అద్భుతం అని మెచ్చుకోవాలి. దాని నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించవచ్చు, అది మా ఉద్దేశం. మేడ్చల్ కోర్ట్ స్టాఫ్, కోర్ట్ సూపరింటెండెంట్ సినిమా అదే సీనన్న, ఆయన కలీగ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. జనరల్గా లాయర్లు, పోలీసులు ఆ ప్రపంచం అంతా వేరు అని మనం అనుకుంటూ ఉంటాం. మన చుట్టూనే ఆ ప్రపంచం ఉన్నా కూడా అవసరం ఉన్నవాళ్ళు తప్ప కామన్ పీపుల్ ఆ విషయాల్లోకి అంత డీప్గా వెళ్ళరు. అయితే ఈ సినిమా గొప్పతనం ఏంటంటే చూసిన తర్వాత మామూలు వాళ్ళకి కూడా లా మీద ఆసక్తి కలుగుతుంది. నిజంగా అంత పట్టుతో తీశాడు సినిమా. చెడ్డ లాయర్స్ ఎలా ఉంటారు, మంచి లాయర్స్ ఎలా ఉంటారు, అప్కమింగ్ లాయర్స్ ఎలా ఉంటారు, అన్నిటినీ బ్యాలెన్స్గా చూపించడం చిన్న విషయం కాదు. కోర్స్ ఇందులో జడ్జిల జోలికి మాత్రం పోలేదనుకోండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చాక జడ్జిల మీద కూడా కామెంట్లు చేసేసేయడం మనం చూస్తున్నాం. నిజానికి న్యాయ వ్యవస్థని తప్పు పట్టడం అంటే మనని మనం కించపరుచుకున్నట్టే. జడ్జిలు ఎప్పుడు కూడా వాళ్ళ ఎదురుగా వచ్చిన సాక్ష్యాల ఆధారంగానే తీర్పులు ఇస్తారు. ఏదైనా లుకలుకలు జరిగితే ఇక్కడ ఈ లాయర్స్ మధ్య, ఈ పోలీసు వ్యవస్థల మధ్యలోనే జరుగుతాయి. సో జడ్జిల్ని తప్పు పట్టడం అన్నది న్యాయ వ్యవస్థని తప్పు పట్టడమే. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడో కొందరు తప్పుడు తీర్పులు ఇచ్చుండొచ్చు, అలాంటి కేసులు వాళ్ళ మీద కూడా ఉండుండొచ్చు. కానీ ఏవో కొన్నిటిని బేస్ చేసుకుని మనం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కామెంట్ చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ బలహీన పడుతుంది అనే ఫీలింగ్ ఎప్పుడు పౌరుడికి కలగకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా అది నడుస్తుంది. కానీ లాస్ట్ హోప్ న్యాయ వ్యవస్థ. దాన్ని విమర్శించి దాని మీద నమ్మకం పోగొట్టడం ఎవరు చేయకూడదు. న్యాయ వ్యవస్థని బలిష్టంగా, పటిష్టంగా కాపాడుకోవడం మన అందరి విధి. ఏదేమైనా ఇందులో జడ్జిల జోలికి పోలేదు. కేసు జడ్జి గారి ముందుకు వెళ్లే ముందు ఈ లాయర్లు, అధికారులు, సాక్ష్యాలు వీటి మధ్య జరిగే గందరగోళం, లుకలుకలు వీటితోనే డైరెక్టర్ డీల్ చేశాడు. ఆ మధ్య మత్తు వదలరా 2 రివ్యూలో మేము ఒక పాయింట్ రాసాం ఈ పోక్సో చట్టం గురించి. అమ్మాయికి మెచ్యూరిటీ అన్నది 18 yearsకి వస్తుంది అన్నది చట్టం చెప్తుంది. కానీ అది ఆ మెచ్యూరిటీ ఒక్క రోజులో వచ్చేది కదా. కానీ చట్టం ఎలా ఉంటుందంటే ఆ 18 ఏళ్ళు నిండడానికి ముందర రోజైనా సరే అది పెద్ద కేసు అవుతుంది. ఆ అమ్మాయి ఇష్టంతోనే నేను తీసుకెళ్ళాను అన్నా కూడా చెల్లదు. అదే 18 ఏళ్ళు నిండగానే ఇంకది కేసు కాదు. ఇందువల్ల ఈ మైనర్ అనే పాయింట్ని పట్టుకుని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మత్తు వదలరా 2లో ఒక హీరోయిన్ పాత్రలో చూపించారు. అక్కడ ఆ అమ్మాయి డైరెక్టర్ని బెదిరిస్తుంది. ఇక్కడ హీరోయిన్ తండ్రి చేసినట్టు చూపించాడు. ఆల్రెడీ మేము ఈ మత్తు వదలరా మూవీలో ఉన్న ఆ సీన్ గురించి మేము ఒక వీడియోలో ప్రస్తావించాం. ఈ పోక్సో చట్టం గురించి, దీని గురించి. సో వీలైతే ఒకసారి మళ్ళీ చూడండి. ఆ వీడియోలో మేము చెప్పిన పాయింట్సే ఈ సినిమాలో మెయిన్ థీమ్. అదేనండి, ఈ జానీ గొడవ చూస్తుంటే మత్తు వదలరా 2లో వెన్నెల కిషోర్ పాత్ర గుర్తొస్తోంది. మీరు ఆ సినిమా చూడకపోతే ఇప్పుడు చూడండి. సినిమాలో వెన్నెల కిషోర్ది ఒక ప్రత్యేకమైన పాత్ర. అందులో ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. తన ఫ్యాన్స్ని ఒక సైన్యంలా భావిస్తుంటాడు. తనకి నచ్చని పనులు చేసే జనం మీదకి ఆ ఫ్యాన్స్నే ఆయుధంలా ప్రయోగిస్తుంటాడు. కోర్స్ సెలబ్రిటీలు ఎప్పుడు పబ్లిక్లో మర్యాదగానే ఉండాలి కాబట్టి పైకి వద్దు అంటూనే తన ఫ్యాన్స్ని జనం మీదకి రెచ్చగొట్టే పాత్ర అనమాట అది. అన్నట్టు ఆ పాత్రకి కొన్ని స్టార్ మ్యానరిజమ్స్ కూడా పెట్టారండి. సరే, ఈ పాత్ర చూసి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ మీదే సెటైర్ అని కొందరు వర్రీ అయ్యారు. అబ్బే కాదు, అదంతా అల్లు అర్జున్ మీదే సెటైర్ అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. సరే, జానీ కేసుకి ఈ పాత్రకి సంబంధం ఏంటి అంటారా? అంటే వాళ్ళు ఏదో కావాలని తీశారని అనట్లేదు, కానీ ఆ లింక్ అలా కుదురుతోంది. ఈ వెన్నెల కిషోర్ స్టార్ సెలబ్రిటీ పాత్రలో ట్విస్ట్ ఏంటంటే, ఓ అమ్మాయి ఈ స్టార్ సెలబ్రిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. కావాలని అతన్ని రెచ్చగొట్టి అతనికి లొంగిపోతుంది. మనవాడు ఎంతో ఈజీగా పడిపోతాడు. మనవాడికి విషయం తక్కువ అని అది కూడా కొంత చీప్గా చూపించారనుకోండి, కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం డిస్ప్లే చేసి. సరే, ఆ క్షణికానందం తర్వాత అమ్మాయి అతని సినిమాలో ఛాన్స్ అడుగుతుంది హీరోయిన్గా. అబ్బే లేదు, నువ్వు పిలిస్తే వచ్చాను నీ దగ్గరికి, కానీ నేనేమి నీకు ఛాన్స్ ఇస్తానని కమిట్ అవ్వలేదు కదా అంటాడు ఈ స్టార్. అబ్బే, నేను కమిట్ అయ్యాను కదా, నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని నువ్వు కమిట్ అవ్వాల్సిందే అంటుంది అమ్మాయి. నువ్వు కమిట్ అవ్వమని నేను అడగలేదు కదా, నీకు ఛాన్స్ ఇవ్వను పో అంటాడు ఈయన. అప్పుడు అమ్మాయి అసలు ఆయుధం తీస్తుంది.
ఆయుధం అంటే ఏదో మన స్టార్ హీరోల కత్తి గొడ్డలి అలాంటివి కదండి. నేను మైనర్ నింటుంది. మైనర్ మీద అత్యాచారం చేసావు కాబట్టి ఇది నీ కెరీర్కే డేంజర్ అంటుంది. ఈ దెబ్బకి మనవాడికి కళ్ళు బయర్లు కమ్ముతాయి, ఏం చేయాలో తెలియదు. సరే మరి మైనర్ అమ్మాయికి అన్ని తెలివితేటలు ఉంటాయా? అలాంటి అమాయకురాలకి మగాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే తెలివితేటలు ఉండే ఛాన్స్ ఉందా అంటే, నిజానికి మైనర్ ఏజ్ మేజర్ ఏజ్ అన్నవి కేవలం ఒక నెంబర్ మాత్రమే. దానికి తెలివికి సంబంధం ఏమీ లేదు. ఆ అఫీషియల్ మేజర్ వయసు ఇక కొద్ది కాలంలో వస్తుంది అనే లోపులోనే అబ్బాయిల జీవితాలు నాశనం చేసిన అమ్మాయిలు ఉండొచ్చు. 23-24 ఏళ్ళు వచ్చినా ఎవడో కోన్కిస్కా గాడి మాటలకు పడిపోయే అమాయక కన్యలు ఉండొచ్చు. అయితే మైనర్ ఏజ్ ఇంత, మేజర్ ఏజ్ ఇంత అన్నది చట్టం. దాన్ని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. దాన్ని బట్టే చేసే పనులు నేరాలవుతాయి, దాన్ని బట్టే శిక్షలు పడతాయి. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే సెలబ్రిటీలంతా ఇబ్బంది పడిపోతున్నారండి బాబు. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని అమ్మాయిలు సెలబ్రిటీలని బెదిరిస్తున్నారు అంటూ ఆ పాయింట్ని ఇందులో చూపించడానికి ట్రై చేశారు. ఫైనల్గా ఈ కథలో అమ్మాయి చచ్చిపోతుంది, కామెడీ హీరోలు ఇద్దరు ఆ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు, ఆ ఇన్వెస్టిగేషను, చేజింగ్ ఇదంతా స్టోరీలో భాగం అనుకోండి. ఇంతకీ ఈ సినిమా చూశాక మాకు అనిపించింది ఏంటంటే, కాస్టింగ్ కౌచ్ లాంటి ఆరోపణలతో ఈ మధ్య సినిమా ఫీల్డ్ మసకబారిపోతుంది. కాబట్టి కాస్త ఫీల్డ్కి సపోర్ట్ ఇవ్వడానికే ఈ సీన్ పెట్టారేమో అనిపించింది. ఈ సీన్ ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అని అనిపించిందంటే, దుర్మార్గులనే వాళ్ళు సెలబ్రిటీల్లోనే లేరండి, అవకాశాల కోసం ఆడుతనాన్ని ఎరగబెట్టి సెలబ్రిటీల జీవితాల్ని నాశనం చేస్తున్న దుర్మార్గులైన అమ్మాయిలు కూడా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నారండి, దానివల్ల మా సెలబ్రిటీలకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని ఎఫెక్టివ్గా చెప్పాలనుకున్నారు అని అనిపించింది. అర్పించాను, నాకు అవకాశం ఇస్తావా లేదా అని దాని ఒక బిజినెస్ డీల్ లాగా తీసుకొచ్చే అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారబ్బా. కాబట్టి తప్పు ఒక సైడే లేదు అనేది చెప్పాలన్నది ఈ క్రియేటర్స్ ప్రయత్నం. సెక్షన్స్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. యాక్టర్స్ మాటకు వస్తే ప్రియదర్శి బాగానే చేశాడు, కానీ సీన్స్ అంత గట్టిగా నడుస్తున్న ఆ సీన్లో బలం తప్ప మనవాడి ముఖంలో ఫీలింగ్స్ ఎక్కువగా కనిపించలేదు. అతను ఇది సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో సీరియస్ సీన్లో కూడా డైలాగులో బలం ఉంటే ఆ సీన్ పేలుతుంది తప్ప మనవాడి నటన వల్ల ఎన్హాన్స్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ. దీన్ని ప్రియదర్శి సెట్ చేసుకోవాలి. ఎందుకని చెప్తున్నామంటే, కొన్ని సీన్స్ బలంగా లేకపోయినా యాక్టర్ పెర్ఫార్మెన్స్ వల్ల వాటికి బలం వస్తుంది. ఇక్కడ ప్రతి సీన్ చాలా బలంగా ఉంది, అందువల్ల ప్రియదర్శి నెట్టుకొచ్చాడు తప్ప యాక్షన్ పరంగా అతని నుంచి ఎక్కువ అవుట్పుట్ కనిపించలేదని మా ఉద్దేశం. యాక్షన్ అంటే పెద్దగా ఏదో నటించేయక్కర్లేదు, బిహేవ్ చేస్తే చాలు అని అంటూ ఉంటారు, కానీ ఆ బిహేవ్ చేయడంలో కూడా ఒక డెప్త్ అనేది ఉంటుంది. అది ప్రియదర్శి నటనలో మాకు కనిపించట్లేదు. హీ షుడ్ సెట్ ఇట్ రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఎలాగ పేరు వచ్చేసింది, మనం మహానటులో అయిపోయాం అని అనుకోకూడదు ఎప్పుడు యాక్టర్ అనేవాడు. అతను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. హిట్ అనేది కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే. నటుడిగా డెప్త్ సాధించాలంటే ఇంకా చాలా కష్టపడాలి. ఇతనికంటే సరే కంపారిజన్స్ ఎందుకు, కానీ హీరోగా చేసిన అబ్బాయి బాగా చేశాడు. అఫ్కోర్స్ అతనికి యాక్షన్కి స్కోప్ తక్కువే, ఏదో సినిమా స్టార్టింగ్లో అవకాశం ఉంది తప్ప ఇంకా తర్వాత సంఖ్యలు వేసుకుని ఇటు అటు తిరగడం, బిక్కమొహం పెట్టుకోవడం తప్ప పాత్ర ఏం లేదు. బట్ ఎనీవే, తనకున్న ఆ కాస్త పావు గంటలో చాలా కన్విన్సింగ్గా, న్యాచురల్గా చేశాడు. బాక్స్ అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. శివాజీ పాత్ర ఈ సినిమాకి హైలైట్. అతని కెరీర్ ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట్లో ఏదో లవ్ స్టోరీలు అవన్నీ చేశాడు శివాజీ. ఆ ఇంద్ర లాంటి సినిమాల్లో విలన్ టైప్ క్యారెక్టర్లు చేశాడు. ఆ తర్వాత రాజకీయం అంటూ అటు ఇటు జంపులు చేశాడు. గరుడు పురాణం శివాజీ అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి టీవీ షోల్లో ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా కానీ అతనికి ఒక మంచి కెరీర్ బ్రేక్ రాలేదు. అప్పట్లో అతను చేసిన సినిమాల్లో మంత్రాలు చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ మంచి క్యారెక్టర్ అని మేము నమ్ముతాం. కానీ ఈ సినిమా అతనికి రియల్గా బ్రేక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఇకపైన ఇలాంటి విలన్ టైప్ క్యారెక్టర్స్, అలాంటి అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకంటే ఎంతో న్యాచురల్గా నటించాడు, అందులో కరెక్ట్గా ఫిట్ అయ్యాడు ఆ క్యారెక్టర్లో. ఇందులో అతనికి బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి హీరోయిన్ తండ్రిగా కూడా చేసేంత వయసు శివాజీకి ఉంది. ఎందుకంటే నాకు ఎదిగిన కొడుకున్నాడని ఆయన ఒకసారి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. కానీ స్క్రీన్ మీద శివాజీ కాస్త చిన్నగా కనిపిస్తాడు, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి కొంచెం ఆ బాబాయ్ టైప్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. నిజంగా ఆ పాత్రకి న్యాయం చేశాడు. శివాజీ ఇంత బాగా చేశాడే అని అనిపిస్తుంది అందరికీ. మరి ఇంకేముంది, రేపో మాపో ఆ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమాలో శివాజీ మెయిన్ విలన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఏదైనా సినిమా ఫీల్డ్ని నమ్ముకుని ఎక్కువ కాలం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ వస్తుంది అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అనిపించింది మాకు.
ఇక హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా నటించింది. సాయి కుమార్ మాటకు వస్తే ఆయనదొక మంచి క్యారెక్టర్. అసలు సినిమాని మలుపు తిప్పే క్యారెక్టర్. హైపోథెటికల్ క్వశ్చన్స్ అడగడం, ఆ లా గురించి చెప్పే తీరు అంతా ఎంతో మెచ్యూర్డ్ నటన కనిపించింది. అందులోనూ ఆ పవర్ఫుల్ వాయిస్, ఆ పాత్రకి తగిన వయస్సు, డిగ్నిటీ, నిజంగా సాయి కుమార్ క్యారెక్టర్ ఎంతో మెప్పిస్తుంది. జనరల్గా పెద్ద లాయర్స్ జూనియర్ లాయర్స్కి అవకాశాలు ఇవ్వరు అని ఈజీగా విమర్శించేస్తూ ఉంటారు కొందరు. ఎందుకు ఇవ్వరు అన్నది ఎంతో న్యాచురల్గా చూపించాడు. ఒక మనిషి అనుభవానికి ఉండే విలువేంటి అన్నది సాయి కుమార్ క్యారెక్టర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఇందులో సాయి కుమార్ చేసిన క్యారెక్టర్ ఆయన కెరీర్లో ఒక మంచి క్యారెక్టర్గా మిగిలిపోతుంది. ఆ కుర్రాన్ని బయట తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. ఇక ఫైనల్గా ఫ్రాంక్గా మైనస్ల విషయం మాట్లాడుకుందామండి. జనరల్గా పబ్లిక్లో కొన్ని నోషన్స్ ఉంటాయి. అంటే ప్రీ ఆక్యుపైడ్ జడ్జిమెంట్స్, ఇవి ఇంతే అని చెప్పి కొన్ని ఫిక్స్డ్ భావాలన్నమాట. ఎదిగిన వాతావరణం వల్ల కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితుల వల్ల కావచ్చు, కులం వల్ల, మతం వల్ల, ప్రాంతం వల్ల సమాజంలో కొంతమంది పీపుల్కి కొన్ని రకాల నోషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. మనిషి కళాకారుడిగా మారినా కూడా అవి వాళ్ళ అవుట్పుట్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజానికి ప్రతిభ ఉన్న కళాకారుడు ఈ నోషన్స్ నుంచి బయటపడి విశాలంగా ఆలోచించాలి. బట్ ఈ డైరెక్టర్కి అంత మెచ్యూరిటీ లేదు అని క్లియర్గా మనకి అర్థమవుతుంది. అఫ్కోర్స్ సినిమా బాగుండొచ్చు, అది వేరే విషయం. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఇంత గొప్ప డైరెక్టర్ వెళ్ళి జనరల్ నోషన్స్లో పడిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో మనవాడు చూపించే పాయింట్స్ ఏంటి, కన్విన్స్ చేయాలనుకునే పాయింట్స్ ఏంటి అని ఆలోచిస్తే చాలా చీప్గా అనిపిస్తుంది. అరే ఇంత క్లాస్గా సినిమా తీసాడే కానీ మళ్ళీ రెగ్యులర్గా ఈ సినిమా వల్ల ఈ పడికట్టు రూల్స్ ఇవే ఫాలో అయ్యాడేంటి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సినిమాలో చూడండి, హీరో ఎప్పుడు పనికి మారినవాడు, వాడు ఏ పని సరిగ్గా చేయడు, ఏది నేర్చుకోడు, తల్లి మాట వెండో, తండ్రి మాట వెండో, ఎందుకు పనికిరాని వాడు మన తెలుగు సినిమాలో హీరో. ఇడియట్లో రవితేజ్ దగ్గర నుంచి అంతా ఇదే ఫార్మాట్. సరే, ఇలా తల్లి తండ్రి చేత తిట్లు తినేవాడు కాస్త ఒక అమ్మాయిని ప్రేమించేసరికి వాడికి వాల్యూ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇందులో కొంత బెటరు. ఫుడ్కి తండ్రి మీద డిపెండ్ అవ్వకుండా వాడి డబ్బులు వాడే సంపాదించుకుంటున్నాడు, వాడి జీవనోపాధి వాడే సంపాదించుకుంటున్నాడని చూపించడం అంతవరకు బెటర్. అయితే పెద్దవాళ్ళ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడే మనకి హీరో అన్నది ఒక జనరల్ నోషన్. దాన్ని ఇతను కూడా ఫాలో అయ్యాడు. ఇక మరో నోషన్ ఏంటంటే, ఈ పేద అబ్బాయిలు అందరూ కూడా చాలా మంచివాళ్ళు, అల్లరి చిల్లరికి తిరిగినా వీళ్ళు చాలా గొప్పవాళ్ళని ఒక ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంటారు చాలామంది డైరెక్టర్స్. ఇవన్నీ కూడా కొందరి మనసుల్లో ప్రీ ప్రోగ్రామ్డ్ థింగ్స్ ఇవన్నీ. మన డైరెక్టర్ది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్రాడు బుద్ధిగా ఉండి ఏదో మంచి ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రుల మాటలకి తలోపుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు అనుకోండి, వాడు ఒక చపట కింద చూపిస్తుంటారు. ఇలా అల్లరి జల్లరిగా తిరిగేవాడే హీరో అనమాట. వాడికే హీరోయిన్ పడిపోతూ ఉంటుంది. సరే, ఈ బేసిక్ నోషన్స్ నుంచి పాపం తప్పించుకోలేకపోయాడు. ఈ మధ్య వచ్చిన డ్రాగన్ మూవీ ఒకటే ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్గా ఉంది మూవీ. మొత్తం మీద ఈ పేద హీరోలు, ఈ పోకిరి హీరోలు, అమ్మ మాట నాన్న మాట వినని అల్లరి చిల్లరి గ్యాంగు, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు పాపం ఏ తప్పు పని చెయ్యరు. ఇంకా పెద్దింటి అమ్మాయిలు మాత్రం బాగా కొవ్వెక్కి వాళ్ళే వీళ్ళని కెలుకుతూ ఉంటారు, చివరికి వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు అని భావించడం అదొక రకమైన నోషన్. ఎందుకంటే అలా చూపిస్తే ఈజీ, జనానికి ఎక్కువ రీచ్ అవుతుంది. సమాజంలో ఎక్కువ మందిని క్యాప్చర్ చేయాలంటే రియాలిటీస్లోకి వెళ్లకుండా ఇదే ఫార్మాట్ ఫాలో అయితే సరిపోతుంది. డైరెక్టర్ కూడా ఈ ఫార్మాట్లోనే పడిపోయాడు. ఆ అమ్మాయి ముందర వీడికి SMS పెట్టింది కాబట్టి కుర్రోడు చాలా మంచోడని చూపించడానికి ట్రై చేశాడు. ఆ మధ్య వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దగ్గర నుంచి, ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రేమిస్తే సినిమా దగ్గర నుంచి ఈ డైరెక్టర్స్ అంతా చెప్పేది ఒకటే, ఈ డబ్బున్న అమ్మాయిలకి కొంచెం మదం ఎక్కువ, వాళ్లే రెచ్చగొడుతూ ఉంటారు, చిట్ట చివరికి అబ్బాయిలు బలైపోతుంటారు. పాపం మళ్ళీ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మరి 18 ఏళ్ల అమ్మాయికి తన భర్తను సెలెక్ట్ చేసుకోవడం రాదా, ఆమె ఇష్టం కదా అని వాదించవచ్చు. కానీ మరి అదే 19 ఏళ్ల అబ్బాయికి సమాజంలో ఉండే ఆర్థికమైన అంతరాల గురించి తెలీదా, జీవితం గురించి తెలీదా? ఒక పేదవాడు ఎలాగైతే తను ఎదగాలనుకుంటాడో, డబ్బున్నవాడు కూడా ఎదగాలని అనుకుంటాడు. మొదటి మెట్టు మీద ఉన్నవాడు 5వ మెట్టు మీదకి ఎక్కడానికి 10వ మెట్టు మీద వాడిని 4వ మెట్టుకి లాగేస్తానంటే ఎలా? అది కరెక్ట్ కాదు. అఫ్కోర్స్ ఒక పేదవాడు డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ప్రేమించడం ద్వారా ఇంటెన్షనల్గా వాళ్ళనిదో కూలదోసేయాలని అనుకోకపోయినా వాళ్ళు అలా ఫీల్ అవ్వడం సహజం. ఈ ప్రేమ, లవ్ అనే వాటికి మనం సినిమాల ద్వారా ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల, పదే 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 అవే చూపించడం వల్ల తల్లిదండ్రులు నేరస్తుల్లా కనిపిస్తున్నారు. కానీ నిజానికి జీవితంలో ఎదిగే ఏ వ్యక్తి అయినా, పిల్లల పట్ల బాధ్యత ఉన్న ఏ పేరెంట్ అయినా
ఏ దిక్కు దివాణం లేని ఒక కుర్రాడు వచ్చి అమ్మాయిని ప్రేమించాడంటే వర్రీ అవుతాడు, కలవరపడతాడు. అది చాలా సహజమైన విషయం. దాన్నేదో మహా నేరంగా చూపించాలనుకోవడం అది డైరెక్టర్ తాలూకు ప్రీనోషన్స్ని తెలియజేస్తుంది. ఎంత డబ్బున్నవాడైనా మళ్ళీ వెనక్కి రావాలనుకోడు కదా, అది కూడా సహజంగా మనిషిలో ఉండే ఎదగాలనే మనస్తత్వమే కదా. మరి అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదా? ఎవడో ఏ అడ్రస్ లేనివాడు అమ్మాయితో చనువుగా ఉన్నాడంటే తండ్రికి కోపం రాకుండా ఉంటుందా? పైగా ఇందులో ఆ అమ్మాయితో రూమ్లోకి వెళ్ళి మళ్ళీ 15-16 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళిద్దరే ఉంటారు రూమ్లో. తండ్రికి కోపం రాకుండా ఉంటుందా? ఏంటని కనీసం ఎంక్వైరీ చేయడా? కానీ అదే పెద్ద దోషం అన్నట్టు సినిమాలో చూపిస్తాడు. కోర్స్ ఇక్కడ ఆ కోపంతో చట్టాన్ని మోసం చేయాలనుకోవడం, చట్టాన్ని అధికారాన్ని అడ్డదారిలో ఉపయోగించుకోవాలనుకోవడం అది చాలా తప్పు. దాన్ని సమర్థించట్లేదు. కానీ ప్రేమికుల్ని విడదీయడం కోసం అతను చట్టాన్ని వాడుకున్నాడు కాబట్టి అసలు కూతుర్ని ప్రొటెక్ట్ చేయాలనుకోవడమే ఒక తప్పు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడం, అతను ఒక పూర్తి విలన్గా మార్చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తన కూతుర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను వెళ్ళిన మార్గం తప్పు కావచ్చు, కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే మన డైరెక్టర్స్ తాలూకు ప్రతిభా విశేషాల వల్ల అన్నీ మిక్స్ అయిపోయి ఎవడొచ్చి ప్రేమించినా సరే యాక్సెప్ట్ చేస్తేనే వాడు మంచోడు, లేకపోతే వాడు దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద. సో జనానికి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు మళ్ళీ వేరే అభిప్రాయంతో మనం చూస్తామేమో తెలీదు, కానీ ప్రస్తుతానికి ఇవే రన్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చివరిలో శివాజీ పాత్ర చెంపదెబ్బ తిని వెళ్ళిపోతూ సరే మళ్ళీ కలుద్దాం అంటాడు. ఏమి సెకండ్ పార్ట్ కానీ తీయడు కదా, మళ్ళీ కోర్టు 2 అని చెప్పి అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ తీయాలంటే తీయచ్చు. ఇప్పుడు ఈ కేసు వల్ల పేరు తెచ్చుకుని ఈ ప్రియదర్శి క్యారెక్టర్ పెద్ద లాయర్ అయిపోయి ఆయనకో కూతురు పుట్టి మళ్ళీ ఆ అమ్మాయి ఎవడికో SMS పంపి ఆ కుర్రాడు కూడా అవకాశం దొరికిందే ఛాన్స్ అని ఆ అమ్మాయి వెనక్కి కలపడి రూమ్లోకి తీసుకెళ్ళి ఇవన్నీ జరిగాయి అనుకోండి. అప్పుడు మరి ఇదే లాయర్ గారు రేపు ఆ కుర్రాడి మీద కేసు పెట్టకుండా ఉంటాడా, లేకపోతే ఎంతో ఆదర్శంగా పిలిచి పెళ్లి చేస్తాడా అన్నది చెప్పలేమేమో. మరి ఈ డైరెక్టర్ గారు కోర్టు 2 తీస్తే మనం చూసి చెప్పచ్చు ఆదర్శ జీవనం ఎలా ఉంటుందన్నది. మీరే ఈ సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఒకడు ఒక అమ్మాయి పట్ల తప్పుగా ప్రవర్తించాడంటే వాడిని తప్పుడు పద్ధతిలో పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే అబ్బా శభాష్ అద్భుతం చేశారని మెచ్చుకునే సమాజం అంది. మరి అలాంటిది కన్న కూతురు గురించి ఒక తండ్రి తాపత్రయపడితే, తన ఫ్యామిలీలో ఒక అమ్మాయి గురించి ప్రొటెక్టివ్గా ఉండాల్సిన తండ్రి వర్రీ అయితే అతను మన దృష్టిలో చాలా పెద్ద విలన్ అయిపోతాడు. అయినా ఈ కాలంలో ప్రొటెక్టివ్నెస్ ఏంటండి, ఆడవాళ్ళని మనం కాపాడడం ఏంటి, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఇండివిజువల్స్, మన ఇష్టాయిష్టాలని వాళ్ళ మీద రుద్దకూడదు అంటూ ఉంటారు. ఓకే, అది ఆదర్శవంతమైన విషయమే. సరే, సమాజం ఇంత ఆదర్శంగా చెప్తోంది, చాలా సంతోషం. కానీ ఏదైనా ఒక ప్రముఖుడి కూతురో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళో ఎవరైనా ఏదైనా ఈ గ్రేట్ సమాజానికి యాక్సెప్టబుల్ కాని విషయం ఏదైనా చేస్తే అదిగో కూతుర్ని వీడు అదుపులో పెట్టుకోలేకపోయాడు, ఇంతటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఇదే సమాజం చీప్గా మాట్లాడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళని ప్రొటెక్టివ్గా చూసుకోవాలా లేదా వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలా అన్న విషయంలో సమాజానికే క్లారిటీ లేదు. సో వీళ్ళు ఎటు కావాలంటే అటు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సొసైటీలో ఉన్న మనం మన కుటుంబం విషయం వచ్చినప్పుడు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్ప సమాజానికి దాసోహం అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత క్యారెక్టర్ సమాజంలో లేదు. సమాజం అన్నది అసూయతో మాట్లాడుతుంది, నిందలు వేస్తుంది, కష్టంలో ఉంటే సపోర్ట్ చేయదు. సో అలాంటి సమాజానికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన బాధ్యత ఉందా అంటే ఖచ్చితంగా అది డిస్కస్ చేయాల్సిన విషయం. అందుకే పలుకుబడి ఉన్నవాళ్ళు తమ శాయశక్తుల కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు, సమాజాన్ని లెక్క చేయకుండా. అఫ్కోర్స్ చట్ట వ్యతిరేకంగా వెళ్ళడం చాలా తప్పు. బట్ ఎనీవే సమాజం వాళ్ళ కోణంలో కొంచెం కూడా ఆలోచించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో శివాజీ క్యారెక్టర్ ఉందంటే అతను ఒక పరమ దుర్మార్గుడు అన్న యాంగిల్లోనే చూస్తారు తప్ప అటువైపు నుంచి ఒక సింగిల్ పాయింట్ కూడా కన్విన్సింగ్గా చూపించే ప్రయత్నం చేయరు. అలా బ్యాలెన్స్డ్గా తీసినప్పుడే ఏ సినిమా అయినా గొప్పదవుతుంది. అందుకే ఈ సినిమా మంచి సినిమాయే కానీ గొప్ప సినిమా కాదు. సరే, మరి బాగా తీశాడు కాబట్టి సినిమా మనం ఇలాంటి వాటన్నిటికీ కన్విన్స్ అవ్వాలి, లేకపోతే ఆదర్శం లేదంటారు. సో అందరూ ఆదర్శంగా ఉండాలి, అంతరాలు ఆర్థిక పరిస్థితులు చూసుకోకుండా అబ్బాయిలందరూ లైన్ వేయడం మంచిదే, అయితే 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆగండి, అయితే పోక్సో చట్టంలో ఇరుక్కుంటారయ్యా అని చెప్పి డైరెక్టర్ ఈ పోకిరి కుర్రాళ్ళందరినీ కూడా హెచ్చరించి వాళ్ళ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి భరోసా ఇచ్చాడని అనిపిస్తుంది మాకైతే. అంటే ఎవరైనా ఈ జాతిరత్నాలు ఉంటారు కదా, జీవితంలో పైకి రాలేని వాళ్ళు, ఏది నేర్చుకోలేని వాళ్ళు, తల్లిదండ్రులని గౌరవించకుండా అల్లరి చిల్లరి తిరుగుళ్ళు తిరుగుతూ అదే జీవితం అదే ఎంజాయ్మెంట్ అనుకుంటూ
ఉన్నవాడి మీద అసూయపడుతూ, అర్హత లేకుండా పెద్ద పెద్ద వాటి గురించి కలలు కంటూ, ఇదో పెద్ద జాతి, ఒక జాతి రత్నాలని అందుకనే సినిమా తీశారు ఇలాంటి వాళ్ళ గురించి. ఈ జాతి రత్నాలు ఈజీగా జీవితంలో ఎదగడానికి చేసే పని ఏంటంటే ఖాళీగా ఉండి ప్రేమించడం. వీళ్ళు చేసే ఈ పోకిరీ పనులకి కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు పాపం ఆ వయసులో. కానీ ఇక్కడ మన సినీ సూత్రాల ప్రకారం సినీ న్యాయం అన్నది వేరే ఉంటుంది కదా. అలా ఎవడైనా ఒక అపరిచితుడు మన అమ్మాయితో చనువుగా ఉన్నా మనం మాట్లాడకూడదు. వాడు గదిలోకి తీసుకెళ్ళినా మనం ఏం అనకూడదు. వాడి మీద కోపం రాకూడదు మనకి. ఏం చేయాలంటే వాడిని పిలిచి, బాగుందబ్బా, భలే అట్రాక్ట్ చేసాం మా అమ్మాయినని పెళ్లి చేసేస్తే వాడు చాలా ఆదర్శవంతుడు. ఇంకా లేకపోతే ఇదిగో ఇందులో శివాజీలాగా విలన్ అయిపోతాడు జనం దృష్టిలో. సో ఇది మన సినీ సూత్రాలు. మరి ఇంత గొప్ప డైరెక్టర్ పోయి మళ్ళీ రెగ్యులర్ మోస్ట్ కామన్ నోషన్స్ మీదే ఆధారపడడం చూస్తే నవ్వొస్తుంది. కోర్స్ అది కమర్షియల్ ఫార్మేట్, జనానికి నచ్చుతుంది. మొత్తం మీద డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, బాబు మీరు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళ అమ్మాయిలకి లైన్ వేసినా, కోర్స్ ఈ సినిమాలో ఆ మాట వాళ్ళది కెలికినా అన్నారు. కెలికినా సరే, ఆ అమ్మాయి నిన్ను గెలికినా ఎదరికి వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం ముందర వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోండి. 18 years నిండిన తర్వాత అయితే మీరు ఎలాగైనా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇంక వాళ్ళు తల్లి తండ్రి పాపం వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఏం చేయలేరు, ఏం పేయకలేరు అని చెప్పాడు. సో ఆ విధంగా డబ్బున్న వాళ్ళ చట్టంలో ఇరుక్కోకుండా మీ ప్రేమను సక్సెస్ చేసుకోవాలనుకుంటే పోక్సోకి దొరక్కండి నాయన అని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చాడయ్యా. సో జాతిరత్నాలు అర్హతల కోసం కష్టపడకుండా సింపుల్గా షార్ట్ కట్లో ఎదగాలనుకుంటే అవకాశాలు అందిపుచ్చుకోండి, ప్రేమించండి, కానీ పోక్సో ఫ్రీగా ప్రేమించండి. అదే ఈ సినిమా మనకి ఇచ్చే సందేశం. సినిమా తీయడం పరంగా టెక్నికల్గా చాలా మంచి సినిమా, బట్ సబ్జెక్ట్ పరంగా చాలా ఓల్డెస్ట్ రెగ్యులర్ స్ట్రాటజీ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ కామన్ పీపుల్స్ మైండ్ సెట్స్. బాగా తీసిన ప్రతి సినిమా గొప్ప సినిమా కాదు, ఇది బాగా తీసిన సినిమా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.